నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. మరి ఈరోజు క్లాస్లో మనము 15వ పాఠం తెలంగాణ రాష్ట్రంలోని బిట్స్ చూద్దాము. ఓకేనా? అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి వినండి మాట్లాడండిలో ఫస్ట్ బిట్ ఆలో ఏంటిదో చూద్దాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున ఏం చేస్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున ఏం చేస్తారు? జెండా ఎగరేస్తారు, మిఠాయిలు పంచుకుంటారు, సంబరాలు జరుపుకుంటారు కదా. ఈ విధంగా డ్యాన్సులు పాటలు చేస్తాం కదా. రైట్. తర్వాత ప్రశ్నలకు సమాధానాలు మీరే చెప్పాలి. ఓకేనా? మీరు మీ బడిలో పాడే దేశభక్తి గేయం పాడండి. బడిలో ఏ దేశభక్తి గేయం పాడతారు? జనగణమన పాడతారు కదా. రోజు ఏం చేస్తారు? తర్వాత తెలంగాణ గీతం, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ గీతం పాడతారు కదా. రైట్. ఈ విధంగా దేశభక్తి గేయాలు పాడడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ వచ్చిన రోజు సంబురాలను జరుపుకున్నట్లు ఇంకా ఏ సందర్భాలలో జరుపుకుంటాం? ఏ సందర్భాలలో జరుపుకుంటాం? 15 ఆగస్టు అప్పుడు, 26 జనవరి అప్పుడు జరుపుకుంటామా? ఎస్. మరి జాతీయ జెండాను మీ ఊరిలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎగురవేస్తారు? ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు జాతీయ జెండాను? చెప్పండి ఒకసారి. రైట్, కరెక్ట్. స్వాతంత్ర దినోత్సవం అప్పుడు 15 ఆగస్టు, 26 జనవరి అప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తేదీన. రైట్. ఊళ్ళలో ఎక్కడెక్కడ? బడిలో, గ్రామ పంచాయతీలలో, గవర్నమెంట్ ఆఫీసులు, అక్కడ ఈ విధంగా జాతీయ జెండాను ఎగరేయడం జరుగుతుంది. రైట్. తర్వాత చదవండి. కింది పదాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నావో గుర్తించండి. తెలంగాణ, మిఠాయిలు, జాతీయ గీతం, హైదరాబాదు, త్యాగం. ఇవి పాఠంలో ఎక్కడున్నాయో చదివి గుర్తించాలి మీరు. ఓకేనా? గుడ్. తర్వాత పాఠంలో అది చూడండి. పాఠంలో ఒత్తు అక్షరాలు వచ్చిన పదాలు చదవండి. వాటి కింద పెన్సిల్తో గీత గీయండి. ఒత్తు అక్షరాలు వచ్చిన పదాలు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి. రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడిందిలో ఉంది రాకుపావత్తు. 10 జిల్లాలతో జిల్లాల కూడిన మన తెలంగాణ భారతదేశంలో 20వ రాష్ట్రం అవతరించింది. ప్రస్తుతంలో సోకుతావత్తు మన రాష్ట్రంలో. ఇలా ఒత్తున్న అక్షరాల కింద గీత గీయండి. రైట్. తర్వాత పాఠంలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు ఉన్న పదాలు ఏవి? ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు ఉన్న పదాలు ఏవి? పట్టికలో రాయండి. అదే ఒత్తు ఉన్న పదాలు ఇక్కడ రాయాలి, వేరే ఒత్తు ఉన్న పదాలు ఇక్కడ రాయాలి. అదే ఒత్తు ఉన్న పదాలు అన్నప్పుడు ఇక్కడ చూడండి. ఒత్తు అన్నప్పుడు తాకింద తావుతుంది కదా, అది సేమ్ అక్షరం. తాకు తావత్తు వచ్చింది కాబట్టి సేమ్ అక్షరం అనమాట. అది సేమ్ అక్షరానికి ఆ అక్షరానికి అదే ఒత్తు వచ్చింది అనమాట. అది ఇటు సైడ్ రాయాలి. వేరే అక్షరానికి ఇక్కడ చూడండి, త్యాగం అన్నప్పుడు త్యాకు యావుతుంది అంటే వేరే అక్షరం ఒత్తు వచ్చింది. అలాంటి పదాలేమో ఇటు వేరే ఒత్తులో రాయాలి. ఓకే. రైట్, వెరీ గుడ్. ఈ విధంగా రాయండి. తర్వాత చూడండి, కింది పదాలు చదవండి. మీరందరు బాగా చదువుతారు, మంచి పిల్లలు. గబగబా చదివేసేయండి. ఓకేనా? నేను మెల్లగా చదువుతాను, మీరు గబగబా చదవండి. పాలపిట్ట, అవ్వ,
పొట్లకాయ, ఉయ్యాల, పుస్తకం, కర్పూరం, పద్మ, గుడ్లగూబ, కట్క, సర్వ, పొట్టేలు, చక్కెర, ఖర్చు, కళ్యాణం, ఖడ్గం, కచ్చురం, ఉషస్సు, చెల్లెలు, రిజిస్టరు, రాట్నం, కల్పన, బల్బు, వస్తువులు, కట్లపాము, ఉత్సాహం, దగ్గు, రత్నం, దువ్వెన, గుమ్మడికాయ, రాత్రి, పల్టీలు, మార్కులు, శబ్దం, అర్థం, సూర్యుడు, పర్వతం, జమ్మి చెట్టు, చక్రం, గట్క, కల్వం. రైట్, ఈ విధంగా చక్కగా స్పష్టంగా చదవండి. ఓకేనా పిల్లలు? రైట్, గుడ్. తర్వాత పై పదాలలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చినవి ఏవి? గీత గీయండి. అదేవిధంగా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చినవి ఏవి? సున్నా చుట్టండి. రైట్. పాలపిట్ట. పాలపిట్టలో టావత్ వచ్చింది. అది ఆ అక్షరానికి అదే ఒత్తు వచ్చింది. అంటే అక్కడ ఏం చేయాలి? గీత గీయాలి. ఓకే. దాని కింద అవ్వ ఉంది. అవ్వ వాకు వావత్ వచ్చింది కాబట్టి గీత గీయాలి. పొట్లకాయ టాకు లావత్ వచ్చింది. ఏం చేయాలి ఇక్కడ? సున్నా చుట్టాలి. ఉయ్యాల యాకి యావత్ వచ్చింది. ఏం చేయాలి ఇక్కడ? గీత గీయాలి. పుస్తకం సాకు తావత్ వచ్చింది. ఏం చేయాలి ఇక్కడ? సున్నా చుట్టాలి. కర్పూరం రాకు రూకు పావత్ వచ్చింది. ఏం చేయాలి ఇక్కడ? సున్నా చుట్టాలి. పద్మ దాక్మావత్ ఇక్కడ ఏం చేయాలి? సున్నా చుట్టాలి. రైట్. ఈ విధంగా అన్నింట్లో ఏమేమి దానికి అదే అదే ఒత్తు వచ్చినటువంటి అక్షరము ఉంటే గీత గీయండి. వేరే అక్షరం ఒత్తు వస్తే చేరితే దాన్ని సున్నా చుట్టండి. ఓకేనా? వెరీ గుడ్. రైట్. కింది పదాలు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కింది పదాలు చదవండి. ఏమున్నాయి? నిద్ర ఉంది. రెండోది ఏంటిది? వస్త్రం ఉంది. ఎస్. మరి ఏం చేయాలి ఇప్పుడు? వాటిలో ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానాలు రాయాలి. ఓకేనా పిల్లలు? రెడీ? ఓకే. నిద్ర అనే పదంలో ఒత్తున్న అక్షరం ఏది? నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఏది? నీ కదా? కాదా? అయితే కరెక్టే మీరు చెప్పేది. ద్రానే కదా? రైట్, వెరీ గుడ్. పక్కన ద్రా రాయండి. ద్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? నాకేం కనపడట్లేదు, మీకు కనపడుతుందా? రైట్, అదే. ద్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? 1. ద్రాలో ఉన్న ఒత్తు ఏది? రావత్తు రాయండి పక్కన. రెండవ పదంలో ఒత్తులున్న అక్షరం ఏది? స్త్ర. ఏది? స్త్ర. స్త్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? 2. స్త్రాలో ఉన్న ఒత్తులు ఏవి? తావత్తు ఉంది, రావత్తు ఉంది కదా? వెరీ గుడ్. తర్వాత కింది పదాల్లో 2 ఒత్తులున్న అక్షరాలు ఉన్నాయి, వాటిని చదవండి. కింది పదాల్లో 2 ఒత్తులున్న అక్షరాలు ఉన్నాయి, వాటిని చదవండి. 2 ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. వస్త్రం, మేస్త్రి, రాష్ట్రం, శాస్త్రం, ఇస్త్రీ, జ్యోత్స్న, అస్త్రం, దస్త్రం, వృష్ణపక్షి, స్వాతంత్ర్యం. ఏం చేయాలి ఇక్కడ? సున్నా చుట్టాలి. కింది పదాల్లో 2 ఒత్తులున్న అక్షరాలు ఉన్నాయి, వాటిని చదవండి. 2 ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. స్త్రం, స్త్రీ, స్ట్రం, స్త్రం, స్త్రీ, స్న, స్న, స్త్రం, స్ట్ర, త్రియం.
రైట్, వాటికి సున్నా చుట్టండి. ఓకేనా పిల్లలు? రైట్, మిగతావి తర్వాతి క్లాస్లో చూసుకుందాము. ఓకేనా? ఇవి చక్కగా చేయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.